మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల బస్టాండ్లో పవన్ కళ్యాణ్ బర్త్డేని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు నిర్వహించారు. అనంతరం బస్టాండ్లోని ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి అదేవిధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మనం పరిశీలిద్దాం రండి. యాభై 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు సోమల్లో కూటమి నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ కలియుగదైవం వెంకటరమణ స్వామి, ముక్కోటి దేవతలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలన్నీ ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా శాయశక్తుల ఈ రాష్ట్రం కోసం బాగా పనిచేయాలని చెప్పి ఆయన స్ఫూర్తితోనే మనమందరూ కూడా ముందుకు నడుస్తామని చెప్పి కూటమి నాయకులంతా కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇవ్వాలని ఆ కలియుగదైవం వెంకటరమణ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సోమల మండలంలో బస్టాండ్ వద్ద జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన సైనికులు, కూటమి నాయకులు కలిసి ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ కేక్ కట్ చేసి అదేవిధంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, పలహారాలు అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఎంతో నిస్వార్థమైన సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కావడానికి ఆయనకందరికీ మనం కూటమి తరఫున, ఈ సోమల మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. జై హింద్, జై భారత్. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 55వ జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంచి ఈ కార్యక్రమం నిర్వహించినాము. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని అది కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం, యువ నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సోమల మండలంలో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు అందరికీ పూలు పండ్లు పంచినాము. ఈ దిగ్విజయమైన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు కలియుగ దేవుని సాక్షిగా బతికి ఈ రాష్ట్రాన్ని పురోగతికి తోడ్పడతాడని ఆశిస్తూ కూటమి విడిపోదు, రాష్ట్రం చెడిపోదు, ఇదే మన నినాదంతో ముందుకు పోతామని కోరుకుంటూ ఈరోజు మా ప్రీతమ్మ నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంగరంగ వైభవంగా సోమల మండలంలో సోమల హెడ్ క్వార్టర్స్లో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ పుట్టినరోజుకి చాలామంది కూటమి నాయకులు అందరూ అటెండ్ అయ్యి చాలా విజయవంతం చేశారు. ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు ఎన్నో దేశంలో ఎంతమంది వచ్చినా ఏ ఉప ముఖ్యమంత్రి ఇంత మా నాయకుల్లాగా ఇంత ఫేమస్ కాలేదు. ఆయన కోసం మేము ఆయన వెంట చావైన బ్రతికైన పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఎల్లవేళలా ఉంటామని, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని, నీతికి నిజాయితీకి పనిచేసే వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మా ప్రియతమైన నేత డిప్యూటీ సీఎం గారు మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీకోట ప్రజలందరూ కలిసి ఈరోజు రక్తదానం శిబిరం పెట్టి ప్రతి ఒక్క యువకుడు ఈరోజు ఈ కార్యక్రమంతో వాళ్ళ రక్తాన్ని ఇచ్చి 10 మందికి సేవ చేయాలని కోరుకుంటూ, అదే కాకుండా ఈయన మొక్కలు నాటుతున్నారు. అదే కాకుండా మన అన్నదాన కార్యక్రమము ఇక్కడ ఉండే మన వీకోట బాబు గారు కావచ్చు, అయాస్ గారు కావచ్చు, అందరూ టీం అంతా కలిసి భారీ ఎత్తున చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆయన పుట్టినరోజు సందర్భంగా వీకోట ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీకోట మండలం నుంచి ఎన్నో మరీ సేవా కార్యక్రమం చేయబోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం నుంచి మేము చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే 54వ బర్త్డే కాను మా పార్టీ తరఫున, టీడీపీ కూటమి తరఫున మొత్తం పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము కార్యక్రమము బ్లడ్ డొనేషన్ కానీ
ఆంజనేయ స్వామి పూజ కానీ అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు. మా పిల్లలు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. జై జనసేన. నమస్కారం. ఈరోజు మా అధినాయకులు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా దృక్పథంతో ఆయన మొదలుపెట్టిందే ప్రజలకు సేవ చేయాలా, ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ఆయన అడుగులేస్తూ ఈరోజు ఈ స్థానానికి వచ్చారు ఆయన. కాబట్టి ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరము, అదేవిధంగా హాస్పిటల్ కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకి, నాతోటి నాయకులకి, టీడీపీకి సంబంధించిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు, కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన వీకోటాలో కుటుంబ ప్రభుత్వం అందరూ కలిసి కట్టుగా మన డిప్యూటీ సీఎం బర్త్డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. ఆ సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం కానీ మన ప్రభుత్వ హాస్పిటల్లో, అదేవిధంగా అన్నదానం కానీ, చెట్లు నాటడం కానీ ఇలాంటి కార్యక్రమాలని వీకోటలో చేపట్టడం జరుగుతోంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అంటే కష్టాల్లో ఎప్పుడున్నా ఆదుకునే వ్యక్తి ఎవరు అంటే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కష్టం ఎక్కడుంటే అక్కడ ముందు నేను ఉంటా అనేవారు. బాబు గారు కష్టాల్లో ఉంటే కూడా నేనున్నాను, మీతోటి నేను ఫస్ట్ కలుస్తా అని చెప్పి ముందుకు వచ్చిన వారే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం ఈరోజు చాలా బాగా అదిగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ జై జనసేన, జై చంద్రబాబు నాయుడు, జై జగన్.